కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 20-25 మినిట్స్ రన్ టైం ఉంటుంది. సరే, ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడితే, సిరీస్ స్టార్ట్ చేయడమే లవ్ బ్రేకప్ అని స్టార్ట్ చేస్తారు. ఆ సీన్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే ఏంట్రా బాబు ఈ క్రింజ్ అనిపించింది నాకైతే. లిటరల్లీ మామ స్టార్ట్ చేయడమే బ్రేకప్ అంట. అసలు ఆ సీన్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఏంటంటే మన హీరోకి పెళ్లి అయిపోతుందంట, తన లవర్ ని వదిలేశాడంట, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అది కూడా ఏంటంటే రేపు పెళ్లి అనగా ఈ రోజు తన లవర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అరే ఏందిరా ఇదంతా, అసలు స్టార్టింగ్ లోని రొట్టె ఏంట్రా అనుకున్నా. దీని తర్వాత ఏంట్రా అంటే మళ్ళీ పెళ్లి చెడగొడదామని ప్లాన్ వేస్తారు. అసలు ప్లాన్ ఎందుకు వేస్తున్నారో అర్థం కాదు, కాకపోతే ప్లాన్ చేస్తా ఉంటారు. వైరా ఏందిరా అనిపించింది. స్టార్టింగ్ లో ఏంటంటే మన హీరోయిన్ తన లవర్ ఏంటంటే పెళ్లి చేసుకోము అనుకుంటారు. సెకండ్ ఎపిసోడ్ లో ఏమో తన లవర్ ఏమో పెళ్లిని చెడగొట్టేద్దామని ఏదో ప్లాన్ వేస్తా ఉంటది. అసలుకి స్టార్టింగ్ లో ఎందుకు చెప్పడం, దీని తర్వాత ఇదెందుకు మళ్ళీ చేయడం ఏంట్రా అనిపించింది నాకైతే. స్టార్టింగ్ లో ఒక 2 ఎపిసోడ్స్ గైస్ రొటీన్ రొట్టేసుకొని ఏదో లాగేస్తా ఉంటారు. అదైతే నాకైతే అస్సలు అంటే అసలు నచ్చలేదు. అలాగే స్టార్టింగ్ లో డబ్బింగ్ కూడా మరీ అంతేం గొప్పగా ఉండదు, ఏదో ఉందంటే ఉందంతే. లిటరల్లీ ఏంటంటే మన హీరోయిన్ కి తన డబ్బింగ్ కి అసలు సూట్ కాదనమాట. కాకపోతే ఏంటంటే థర్డ్ ఎపిసోడ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ గైస్ కొంచెం డిఫరెంట్ గా, కొంచెం లైట్ గా ఎంగేజింగ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తది. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏం చేస్తామో అవన్నీ వీళ్ళు సిరీస్ లో చేస్తా ఉంటారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా కామెడీ వేలా వెళ్తా ఉంటాయి. అవైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించాయి. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది మామ, ఆ సీన్ అయితే కొంచెం బాగుంది, నాకైతే కొంచెం నవ్వు వచ్చింది, కొంచెం కామెడీగా ఉంది. థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే స్టోరీ లైట్ గా చెప్తా ఉంటారు. అలాగే ఏంటంటే క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటారు. అక్కడ కొంచెం పర్లేదులే, నార్మల్ గా స్టోరీ వెళ్తుంది అనుకుంటాం. ఫోర్త్ ఎపిసోడ్ అయితే లైట్ గా డిఫరెంట్ గా ఉంటది. సిడి అంటారు, అదంటారు, ఇదంటారు, బీచ్ అంటారు, మన హీరో మను అంటారు, దియా అంటారు. డిఫరెంట్ గా కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో కొంచెం ఫన్నీగా వెళ్తా ఉంటది. అదైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే దీనికి కంటిన్యూషన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. కంటిన్యూషన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ వీక్ లో వస్తాయి. సరే, ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే సిరీస్ స్టార్టింగ్ లోనే ఒక బ్రేకప్ అవుతుంది. అసలు ఆ బ్రేకప్ ఎందుకైంది ఏంటి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ స్టార్టింగ్ లో 4 ఎపిసోడ్స్ అయితే చూడొచ్చు గైస్. మరి అంత అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకొకటి ఏంటంటే సిరీస్ లో సిడి అంటారు. అసలు ఆ సిడీలో ఏముందో తెలుసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా. ఎందుకంటే దానికైతే పెద్ద హైప్ ఇస్తారు, అందువల్ల చూడాలి మరి. ఇంకా సిరీస్ లో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, కాకపోతే డబ్బింగే కొంచెం బాగుండదు అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే యావరేజ్ అనిపించింది గైస్. మీరు సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.